अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం గురించి మనం తెలుగు బుఖారీలో తెలుసుకుంటూ ఉన్నాము. మనం ఇంతకుముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లా గారి గురించి మనం తెలుసుకుంటాం ఉన్నాం. ఇంతకుముందు 17 భాగాలు తెలుసుకున్నాం. ఈరోజు అల్లాహ్ తలిస్తే 18వ భాగం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. అమ్మ ఆయిషా రజల్లా గారు హదీసు విద్యలో ఎలా ప్రావీణ్యం పొందారో మనం ఇంతకుముందు అనేక భాగాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇవేగాక సయ్యిదా ఆయిషా రజల్లా గారి ఫికాకు సంబంధించిన నిబంధనల నిధి చాలా పెద్దది. దాని యొక్క పెద్ద భాగం ఇమాం మాలిక్ రెహమతుల్లా గారి మువత్తాలో నిక్షిప్తమై ఉంది. మదీనాలో ఫికాకు అదే ఆధారభూతం. ఇకపోతే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఖురాన్ ముఖ్యం, హదీసు ముఖ్యం, హదీసు ముఖ్యం, ఖురాన్ ముఖ్యం. రెండుటిని కలపాలి. మనం ఏదైనా ఒక హదీస్ చదివితే అది ఖురాన్కి మ్యాచ్ అవుతూ ఉండాలి, ఖురాన్ని వ్యతిరేకించినట్టు ఉండకూడదు. మరి అలానే మనం ఏదైనా ఒక విషయం చూడాలి అంటే కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారు అంటే, ఆ యొక్క విషయం ఖురాన్లో 59వ సూరాలో 7వ వాక్యంలో చూసినట్లయితే, దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని మీరు పుచ్చుకోండి, ఇంకా ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో వారించాడో దానికి దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఇంకొక వాక్యం, విశ్వసించిన ఓ ప్రజలారా, విశ్వసించిన ఓ ముస్లింలారా, ఓ ప్రజలారా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయకండి, ఆయనను మించిపోవద్దు. ఆయన ఏం చెప్పాడో ఎంత చెప్పాడో అంతవరకే చేయండి, ఆయనను మించిపోయే యత్నం చేయకండి అని దివ్య ఖురాన్లో 49వ సూరాలో 1వ వాక్యంలో చెప్పడం జరిగింది. ఇక ఇంకొక వాక్యం, ఓ విశ్వసించిన వారులారా, అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, ఇంకా మీ ఆచరణలను వృధా చేసుకోకండి, మీ యొక్క ఆచరణలను వృధా చేసుకోకండి అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 47వ అధ్యాయంలో 33వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఖురాన్లో 2 రకాల వాక్యాలు ఉన్నాయి. వాటిని ముహ్కమాత్ వాక్యాలు మరియు ముతషాబిహత్ వాక్యాలు అని అంటారు. ఇది ఖురాన్లో 3వ సూరా అల్ ఇమ్రాన్లో 7వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ముహ్కమాత్ వాక్యాలు ఉన్నాయి మరియు ముతషాబిహత్ వాక్యాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం, ఖురాన్లో కొన్ని వాక్యాలు మనం ఆనాటి కాలంలో ఎప్పుడైతే ఖురాన్ అవతరించిందో ఆనాటి కాలానికి సంబంధించిన కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఇంకొన్ని వాక్యాలు అంతకుముందు సృష్టి ఆరంభానికి ముందు నుంచి కూడా జరిగిన కొన్ని సంఘటనలు, సృష్టి ప్రారంభించినాక జరిగినటువంటి కొన్ని సంఘటనలు,